వారిని నేను మొట్టమొదట కలిసింది ఎయిర్ ఫోర్స్లో నేను ఉండగా నాకు 24 ఏళ్ళు వయసులో సుమారుగా అనుకుంటాను. పల్లెటూరు చిన్నాడు సినిమా ఇక్కడ బీచ్ దగ్గర, కోవళం బీచ్, అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఆయన ఉన్నారు, విఠలాచార్య గారు ఉన్నారు, తర్వాత భీమ్ సింగ్ గారు ఉన్నారు, మంజుల హీరోయిన్. అక్కడ మేము 50 మంది వెళ్ళాం, ఎయిర్ ఫోర్స్ వాళ్ళం. ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. 50 మంది ఉన్నాం. మేమందరం వెళ్ళిన తర్వాత అందరినీ దూరంగా పెట్టి నేను చెప్పా, వారి పేరు ఎన్టీఆర్, హీఈస్ ఎన్టీఆర్. మా ఆంధ్రదేశంలో రాముడన్నా కృష్ణుడన్నా ఆయనే. సో గివ్ డ్యూ రెస్పెక్ట్. అండ్ హీఈస్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ పర్సన్. డిగ్రీ చదివి రిజిస్ట్రార్గా ఉద్యోగం చేస్తూ అది వదిలి సినిమాకి వచ్చినటువంటి మహానుభావుడు. ఆ రోజుల్లో పెద్ద చదువు లేదు కదా. అయినా ఈ కేమ్ ఈజ్ ఎ ఫుల్, అంటే అన్ని అస్త్రాలతోటి వచ్చినటువంటి మహానుభావుడు అనేది. పాదాలకి నమస్కారం చేసి, సార్ వీరందరూ మా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, వీరు బీహార్ నుంచి వచ్చారు, వీరు పంజాబ్ నుంచి వచ్చారు, వీరు మధ్యప్రదేశ్ అని అందరినీ పరిచయం చేసి నన్ను నేను తెలుగులోనే పరిచయం చేసుకుని, నా పేరు ఇట్లాగండి అంటే, బాగా పైకి వస్తావు బ్రదర్ అని భుజం తట్టారు. తట్టితే మిమ్మల్ని చూడాలంటే ఎట్లాగంటే ఒక స్లిప్ ఇచ్చారు, సంతకం పెట్టి, నేను ఏ స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నా నీకు తెలిస్తే నువ్వు ఈ స్లిప్ నా సంతకం చూపించి లోపలికి రావచ్చు. ఓకే, ఐ గాట్ దట్. అది కొన్ని సంవత్సరాల పాటు అది ఉంది నా దగ్గర. అది ఫస్ట్ మీటింగ్. సెకండ్ మీటింగ్ నేను ఎయిర్ ఫోర్స్లో ఎన్సీసీ ఆఫీసర్గా ఉంటూ విజయవాడ ఎయిర్పోర్ట్లో వచ్చేవాడిని గ్లైడింగ్కి. రామారావు గారు రెగ్యులర్గా అక్కడికి వచ్చేవారు ఫ్లైట్లో. హరికృష్ణ గారు చైతన్య రథం ఒకరోజు ముందర, ఆయన రాబోయే ముందర చైతన్య రథం పెట్టుకుని అక్కడ సిద్ధంగా ఉండేవారు. రామారావు గారు వస్తున్నారంటే 50,000 మందో 60,000 మందో, ఒక్కొక్కసారి 1,00,000 మందో, ఇది అప్పుడే తెలుగుదేశం పార్టీ పెట్టారు కనుక వీళ్ళు ఇంతమంది రామారావు గారిని చూడటానికి వచ్చేవాళ్ళు. ఏది ఎయిర్పోర్ట్ రామారావు గారు రాగానే ఫస్ట్ నమస్కారం చేస్తే చిన్నగా నవ్వు, ఆ చిరునవ్వు ఎట్లాగుంటుందంటే ఈ గుండెల్లో ఉండే ఆత్మ బయటకు వచ్చి నమస్కరిస్తున్నంత ఆనందంగా ఉంటుంది. చిన్న చిరునవ్వు, ఏం బ్రదర్ అనేవారు. లోపలికి వెళ్ళిపోయేవారు. లౌంజ్లో 5 మినిట్స్ ఉండి ఆ తర్వాత మన హరికృష్ణ గారు చైతన్య తీసుకురాగానే ఎక్కేసి వెళ్ళిపోయేవారు. చాలాసార్లు అక్కడ పరిచయం. ఓకే, హీ కుడ్ రికగ్నైజ్ మీ, ఎందుకంటే రిసెప్షన్లో నేను ఖచ్చితంగా ఉండేవాడిని తెలుగువాడిని. రిసీవ్ చేసుకునేటప్పుడు మిగతా ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఉంటే, మన రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉంటే, నేను పర్టికులర్గా నేను పనిచేసేది అక్కడే కనుక నేను దూరిపోయేవాడిని హాయిగా. అది అయింది. తర్వాత మూడోసారి ఎక్కడంటే వారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఫిలిం ఛాంబర్కి వచ్చారు. వారు ఫిలిం ఛాంబర్కి వచ్చినప్పుడు అందరూ దండలు తీసుకుని వారిని గౌరవించడానికి వెళ్ళినప్పుడు చెన్నైలో త్రివిక్రమరావు గారు, బి గోపాల్ గారు నన్ను తీసుకెళ్ళారు. అదేంటంటే రౌడీ ఇన్స్పెక్టర్ బాలయ్య బాబు ఆ టైంలో వెళ్ళాం, అక్కడ చేసాం.